నమస్తే వెల్కమ్ టు V2 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తిరుపతిలో ఎన్టీఆర్ భరోసా భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే అధికారులు శ్రీకాళహస్తి పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరణ ఏర్పేడు ఐఐటిలో ఇండియన్ కన్స్ట్రక్షన్ లీన్ సెమినార్ను ప్రారంభించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాల్గొన్న ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ ఇతర ప్రముఖులు చిత్తూరు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన కలెక్టర్ సునీత్ కుమార్ ప్రతి పేద కుటుంబానికి నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి స్వయంగా పెన్షన్ అందిస్తున్న దేశంలోనే ఆదర్శప్రాయమైన ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచిందని రెవెన్యూ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి ఇన్ఛార్జి మంత్రి వర్యులు అనగాని సత్యప్రసాద్ తెలిపారు. తిరుపతిలోని జీవకోన 48, 49 వార్డులలో ఎన్టీఆర్ భరోసా భద్రతా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు అధికారులతో కలిసి పర్యటించారు. కలెక్టర్ వెంకటేశ్వర్, స్థానిక ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాస్, ఇన్ఛార్జి జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎన్ మౌర్య, ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీలతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేస్తూ పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను చాటుతున్నామన్నారు. వికలాంగులకు 6,000 రూపాయలు, డయాలసిస్ పేషెంట్లకు 10,000, పూర్తిగా మంచానికి పరిమితమైన వారికి 15,000 పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి విస్తృతమైన పెన్షన్ పథకం లేదని, ఇది కూటమి ప్రభుత్వ చారిత్రాత్మక నిర్ణయమన్నారు. గత 17 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 51 కోట్ల రూపాయలను పింఛన్ల రూపంలో పంపిణీ చేశామని, తిరుపతి జిల్లాలో ఒక నెలకు 2.62 లక్షల మందికి సుమారు 113 కోట్ల పెన్షన్లు అందిస్తున్నామని, ఇది పేదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిదర్శనమన్నారు. ప్రధానమంత్రి గారి 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను కూడా సువర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన సిఐ సమ్మిట్లో 12 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగ అవకాశాల ప్రకటన ఒక చారిత్రాత్మక ముందడుగని తెలిపారు. రాష్ట్రాన్ని 3 జోన్లుగా విశాఖపట్నం జోన్, సెంట్రల్ జోన్, రాయలసీమ జోన్గా విభజించి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ జోన్ను స్పిరిచువల్ టూరిజం ఇండస్ట్రీస్తో అభివృద్ధి చేస్తామని తెలిపారు. నాయుడుపేట, సూళ్లూరుపేట వంటి ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్ పరిశ్రమలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. తిరుపతి చుట్టుపక్కల నూతన టౌన్షిప్లు, కన్వెన్షన్ సెంటర్లు, టూరిజం హబ్లు ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం కూడా లభించినట్టు తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రజలకు హ్యాపీ, హెల్దీ, వెల్తీ వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా పరిధిలో మొత్తం 2,62,108 మంది పెన్షన్లకు గాను 112,69,33,500 రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. సచివాలయ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి ప్రతి ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. వృద్ధులకు కావలసిన మౌలిక సదుపాయాల గురించి, ఆరోగ్యపరంగా వారికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్, డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ అమరయ్య, క్లీన్ అండ్ గ్రీన్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే పనబాక లక్ష్మి, హస్తకళల చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, నాయబ్రాహ్మణ చైర్మన్ రుద్రకోటి సదాశివం, ఏపీ చైర్మన్ డెవలప్మెంట్, ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊక విజయకుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కుమారి, మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్లు అన్న అనిత, దూది కుమారి, నరసింహచారి, ఎస్కే బాబు, నరేంద్ర, వరికుంట్ల నారాయణ, తహసీల్దార్ సురేష్ బాబు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పంచాయతీరాజ్ అతిథి గృహంలోని ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి అధికారులతో
సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డికి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొని రాగా వాటిని పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ, నేటి హడావిడి జీవితంలో స్మార్ట్ ఫోన్ల వాడకం, ఇంటర్నెట్ సర్వీసుల పరిధి పెరిగినప్పటి నుంచి డిజిటల్ స్కామ్స్ సైతం పెరిగిపోతున్నాయి. ప్రజలను మోసం చేసేందుకు స్కామర్లు ఎప్పటికప్పుడు కొత్త టెక్నిక్స్ వాడుతున్నారు. డిజిటల్ లిటరసీపై పెద్దగా అవగాహన లేని సామాన్యులతో పాటు బాగా చదువుకున్న వారు సైతం ఈ రకం మోసాలకు బలవుతూ డబ్బు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఫోన్లకు వచ్చే కొన్ని ఫేక్ మెసేజ్లు, వాట్సాప్ మెసేజ్లను నమ్మిన వారు మోసపోతున్నారని, ప్రతి ఇండియన్కు ప్రతిరోజు వివిధ మార్గాల నుంచి 12 ఫేక్ మెసేజ్లు వస్తున్నట్టు నివేదిక పేర్కొంది. అలాగే స్మార్ట్ ఫోన్లు హ్యాక్ చేయడానికి లేదా ప్రజల డబ్బును దొంగిలించడానికి స్కామర్లు SMS లేదా వాట్సాప్లో స్కామర్లు పంపి 7 ప్రమాదకరమైన ఫేక్ మెసేజ్లను మోకాపి స్టడీ రిలీజ్ చేసింది. ప్రజలు ఇటువంటి అవాస్తవ తప్పు మెసేజ్లు నమ్మి మోసపోవద్దని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు. మొన్న కూడా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. కన్సల్ట్ ఏదైతే ఈ సోషల్ మీడియాలో ఈ మెసేజ్లు పంపించి ఈ రకంగా మెసేజ్ వస్తుంది, ట్రాఫిక్ ఆర్టీఓ చలాన్ ₹5,250 రూపీస్ పెండింగ్ ఉందని చెప్పి ఇలాంటి చలాన్ ఒకటి వస్తుంది. మీకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా దాని మీద నొక్కితే ఇలా వాట్సాప్ మెసేజ్ వస్తుంది, ఆర్టీఓ అప్డేట్ యువర్ చలాన్ అని చెప్పి వస్తుంది. వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ నీది కానీ అది నొక్కిన తర్వాత నీ ఫోన్లో ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కానీ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళు SBI ఈ రకంగా చెప్పి SBI రివార్డ్స్ అని వస్తున్నాయి, ట్రాఫిక్ అని వస్తున్నాయి. దయచేసి శ్రీకాళహస్తిలో ఉన్న ప్రజలు, స్టేట్లో ఉన్న ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇట్లాంటి మెసేజెస్ ఏమైనా వస్తే ఫేక్ మెసేజెస్, దయచేసి ఎటువంటి మెసేజెస్ కూడా ఓపెన్ చేయొద్దండి. మీరు డబ్బు కట్టుకోవాలన్నా, మీరు బ్యాంకు నుంచి ఎవరు వచ్చినా సరే ఈ రకంగా రావు మెసేజెస్. ఏర్పేడు ఐఐటి విద్యా సంస్థలు ఇండియన్ కన్స్ట్రక్షన్ లీన్ సెమినార్ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రారంభించారు. నిర్మాణ రంగంలో వివిధ రకాల వేస్టేజీని నివారించి అత్యున్నత నిర్మాణాలు సకాలంలో జరిగేలా దోహదపడుతుందని మంత్రి నారాయణ ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ అన్నారు. ఈ సెమినార్కు దేశం నలుమూలల నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థల నిపుణులు, ఐఐటి అధ్యాపకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సు ఉద్దేశించి మంత్రి నారాయణ మాట్లాడుతూ, నిర్మాణ రంగంలో పలు రకాలైన వేస్టేజీని నివారించి అత్యున్నతమైన నాణ్యమైన నిర్మాణాలు జరిగేలా నిపుణుల సూచనలు తీసుకొని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని పలు కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో జరిగే పనుల్లో నిర్మాణం వ్యర్థాలు, లోపాలను నివారిస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆ దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, నిర్మాణ రంగంలో వేస్టేజ్ అనేది పలు రకాలుగా ఉంటాయని, మెటీరియల్ వృధాతో పాటు కూలీలు ఖాళీగా ఉండటం, మెటీరియల్ వినియోగించడం, సరఫరా చేయడం తదితర సమయ లోపాలను సరిదిద్ది ఒక ప్రణాళిక స్పందన అత్యున్నత నిర్మాణాలు చేయడం తద్వారా ఎంతో ఆదా అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ నిపుణులు పాల్గొన్నారు. ఇన్స్టిట్యూట్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ స్టార్టెడ్ ఇన్ 2008. అంటే మన ది కాన్సెప్ట్ ఆఫ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అది టొయోటా నుంచి వచ్చింది 1980s-లోని 90s-లో. హౌ టు రెడ్యూస్ వేస్ట్, హౌ టు ఇంప్రూవ్ త్రూపుట్, ఆ ప్రాక్టీసెస్ కన్స్ట్రక్షన్లోకి తీసుకొచ్చి హౌ డు వీ ఇంప్లిమెంట్ ఇట్. ఇంటర్నేషనల్గా దేస్ ఎ గ్రూప్ కాల్డ్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ యాన్యువల్ కాన్ఫరెన్స్ రన్ చేస్తారు. సో ఆ కాన్సెప్ట్స్ ఇండియాలోకి ఎలా తీసుకొద్దామని చెప్పి 2008లో సమ్ ఆఫ్ ది ఇండస్ట్రీస్, లీడింగ్ ఇండస్ట్రీస్, అలాగే అకాడమియా నుంచి ఐఐటి మెడ్రాస్ వీళ్ళు came together and created this Institute for Lean Construction Excellence. My estimate lo construction lo there is at least minimum 20-25% wastage, if not more. Wastage ante andaru em anukuntaru akkada konచెం cement waste ayindi, steel waste ayindi, chakka mukkulu waste ayindi. Wastage lo 7 to 8 varieties of waste we talk about. నమస్కారాలండి. ఈరోజు తిరుపతి ఐఐటిలో ఇన్స్టిట్యూషన్ ఫర్ లీన్ కన్స్ట్రక్షన్ ఎక్సలెన్స్ వారి యొక్క చైర్మన్, సెక్రటరీస్ అండ్ మెంబర్స్,
అదేవిధంగా తిరుపతి ఐఐటి డైరెక్టరు మరియు వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరితో, దేశంలో ఉండే అనేక కంపెనీస్ ఎల్ఎన్టీ కావచ్చు, షాపుంజీ కావచ్చు, టాటా రియల్ కావచ్చు, గాడ్రేజ్ అండ్ డిఫరెంట్ కంపెనీస్ యొక్క వాళ్ళ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీస్తో కూడా ఈరోజు ఇక్కడ సెమినార్ 3 days పెట్టారు. ఆ సెమినార్కి యాక్చువల్గా ఇవాళ నేను పార్టిసిపేట్ చేశాను. దీంట్లో మెయిన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో, అది ఏ కన్స్ట్రక్షన్ అయినా కానివ్వండి, బిల్డింగ్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, లేదంటే ఎనీ కన్స్ట్రక్షన్లో వేస్టేజ్ అంటే ఒక డబ్బులు వేస్టేజే కాదు, టైం కావచ్చు, క్వాలిటీ, క్వాంటిటీ అండ్ టైం, రీవర్క్ వాటిని మినిమైజ్ చేయటం, ఎట్లా పబ్లిక్ యొక్క మనీని ఏ విధంగా సేవ్ చేయాలి, పబ్లిక్ ఇన్ టైంలో సర్వీస్ని ఎలా డెలివర్ చేయాలి, డిలే ఎలా కాకుండా చూడాలి, చేసిన వర్క్నే మళ్ళా చేయటం, కన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ ఇటు కాకుండా ఒక సిస్టమేటిక్గా వెల్ ప్లాన్డ్కి యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ వచ్చేస్తుంది. దానికి ఐఐటి తిరుపతి యాక్చువల్గా దానికి హోస్ట్ చేసి దీని మీద చేస్తుంది. అంటే ఈరోజు పార్టిసిపేట్ చేశాను. వారితో యాక్చువల్గా ఫర్దర్గా డిస్కస్ చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా మున్సిపల్ అండ్ అర్బన్ యొక్క దీంట్లో కూడా అనేక వర్క్స్ జరుగుతున్నాయి. ఆ వర్క్స్లో కూడా యాక్చువల్గా వీళ్ళ యొక్క సర్వీస్ని ఎలా తీసుకోవాలనేది ఫర్దర్గా డిస్కస్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. దానికి పైలట్ ప్రాజెక్ట్గా ఒక అసైన్మెంట్ తీసుకొని వచ్చేసి సక్సెస్ చేసి దాన్ని అన్ని వర్క్స్కి దాన్ని మల్టిప్లై చేయడం జరుగుతుంది. చాలా చిత్తూరు కలెక్టరేట్లో సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కారం వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. డిఆర్ఓ మోహన్ కుమార్తో పాటు ప్రజల నుంచి అర్జీ స్వీకరించే కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడిల్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ కలెక్టర్ కరుణాకుమారి, కలెక్టరేట్ ఏఓ వాసుదేవన్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తి పత్రాలకు సకాలంలో స్పందించి పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చిన వారి కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు, శనీశ్వర అభిషేకాలు, స్వామివారికి రుద్రాభిషేకాలు, వివిధ రకాల ఆర్జిత సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయము భక్తులతో కిటకిటలాడింది. ఇక మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు. సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మోహన్, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి, పిఆర్ఓ రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. కయ్యజామహే సుగంధిం పుష్టివర్ధనం యామిషంగిరిసింతహస్తే బిభర్షస్తవే శివాంగిరిత్రతాంగురుమాహిగుంసీ పురుషం జగత్ శివేన వచసా త్వాగిరిశాచ్ఛావదామసి విధానః సర్వమిజ్జగద యక్ష్మగో సుమనాసత్ అధ్యవోచరసి వక్తా ప్రథమో దైవ్యో విమా వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో నమః సస్మింజరాయ త్రిషీమతే బధీనాం పతయే నమో నమః బభ్రశాయ వ్యాధనేన్నానాం పతయే నమో నమః హరికేశాయోపవేదనే పుష్టానాం పతయే నమో నమః భవస్య హేత్యే జగతాం పతయే నమో నమః రుద్రాయ తదావినే క్షేత్రానాం పతయే నమో నమః ఆయచ్చద్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో నమోస్యద్భ్యో విద్యేభ్యశ్చ వో నమో నమః ఆసీనేభ్యశ్చ యానేభ్యశ్చ ఓ నమో నమః స్వరోభ్యశ్చ వో నమో నమో మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో
సురసునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుని గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి అంతరాలయ దర్శనం చేయించి వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రోటోకాల్ ఏపీఆర్ఓ రవి పాల్గొన్నారు. శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ నిధులను బాయ్కట్ చేసింది. న్యాయవాది తండ్రి వినోద్ని కొంతమంది దౌర్జన్యంగా కొట్టి గాయపరిచారని, ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేస్తే వారు సరిగా పట్టించుకోలేదని ఆరోపించారు. నిరసనగా మేము ఈరోజు బాయ్కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పూడి వెంకటేశ్వరరావు, వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జునయ్య, సెక్రటరీ తులసిరాం, జాయింట్ సెక్రటరీ కేఎం నాగరాజు మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, న్యాయవాదులు పాల్గొన్నారు. మా అడ్వకేట్ వినోద్ అనే అడ్వకేట్ మీద వాళ్ళు ఆపోజిట్ పార్టీస్ దౌర్జన్యంగా మ్యాన్ హ్యాండిల్ చేస్తే చంపే విధంగా డాక్టర్లు వేసుకుని 4 చుట్లు వేశారు. వాళ్ళ తండ్రికి 15 కుట్లు పడ్డాయి. అయినా ఆ విషయంగా ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, నేను కొట్లాడలేనని 15 సూళ్ళు పోలీసు వాళ్ళకి రిప్రజెంటేషన్ ఏం పట్టించుకోవాలి. దాని తర్వాత ఇది అఫెన్స్ జరిగినా కూడా సరే అతను నన్ను ఇట్లా చంపాలని దెబ్బలు కొట్టినారు, రిపోర్ట్ తీసుకుని అతని దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకోవాలి. వాళ్ళ ఫాదర్ది 15 కుట్లు అయితే సింపుల్గా కేసు తీసుకుంటూ 2 కేసులు, దెబ్బలు తిన్నవాడికి కేసే, కొట్టినోడికి కేసే అని చెప్పి వాళ్ళ యొక్క పోలీసు వాళ్ళ యొక్క యాక్షను సక్రంగా లేదు. కాబట్టి మేము అడ్వకేట్స్ తరఫున 1 డే కోర్టు బాయ్కాట్ చేస్తున్నాము. వాళ్ళు న్యాయం చేయాలా, తను ప్రాణహాని ఉందని చెప్పినప్పటికీ ఇమ్మీడియట్ యాక్షన్ లేకుండా అంత కామన్ టు ఆల్ అన్నట్టుగా దెబ్బలు తిన్నా కూడా సరే అతన్ని రెస్పాన్స్ చేయాలి. ఒక అడ్వకేట్ని, లా ప్రొటెక్ట్ చేసే అడ్వకేట్ని రెస్పాన్స్ చేయకుండా చేశారు. కాబట్టి అతని ప్రొటెక్ట్గా మేము బార్ తరఫున 1 డే మేము బాయ్కాట్ చేస్తున్నాము. ఏర్పేడు గ్రామం, బండారపల్లి, మన్ను సముద్రం, ఆమందూరు గ్రామాలలో టీడీపీ నేతలు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఇటీవల పట్నం రామిరెడ్డి మరణించడంతో వారి సతీమణి సుబ్బమ్మకు నూతన పెన్షన్ను రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి అధికారులతో కలిసి అందజేశారు. పెంచిన పెన్షన్లను అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గాలి కృష్ణవేణి, సచివాలయ సిబ్బంది, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 3,000 ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేసే విధంగా వారి యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ యొక్క వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, దీర్ఘకాల కిడ్నీ వ్యాధిగ్రస్తులు, డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు, మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయలు ఇచ్చి మీ కుటుంబంలో పెద్ద బిడ్డ ఉండి భరోసా ఇవ్వాలన్న ఆలోచనతో వారు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మీకు తెలుసు, ఈ రోజు కూడా మరి వారు నిన్నటి దినం టెలికాన్ఫరెన్స్ తీసుకొని అన్ని తెలుగుదేశం పార్టీ వివిధ స్థాయిలో ఉన్నటువంటి బూత్ స్థాయి నుంచి, సాధికార కమిటీల నుంచి ముఖ్యమంత్రి గారి స్థాయి వరకు కూడా ఈరోజు ప్రజల మధ్యనే నుండి మీ ఇళ్ల దేశంలో ఆకలి లేని దరిద్రాన్ని, సమసమాజ స్థాపన కోసం నిరంతరం పేదల పక్షాన నిలబడి పోరాడే జెండా సిపిఐ ఎర్ర జెండా ఒక్కటేనని జిల్లా కార్యదర్శి మురళి అన్నారు. రేణుగుంట అంబేద్కర్ విగ్రహం ఎదురుగా ఒక ప్రైవేటు సిపిఐ మండల పార్టీ సభ్యులకు ఒక్కరోజు శిక్షణ తరగతులను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ దేశంలో అసమానతల సమాజాన్ని రూపుమాపి సమసమాజ నిర్మాణం కోసం పేదల పక్షాన నిరంతరం పోరాడుతున్న జెండా ఎర్ర జెండా అని తెలిపారు. దున్నేవానికి భూమి కావాలని, ప్రతి పేదవాడికి ఒక ఇంటి స్థలం దక్కే విధంగా పోరాడుతున్నామని చెప్పారు. స్వతంత్ర పోరాటంలో పాల్గొనని వాళ్ళు, ఎర్ర జెండా చరిత్రను తెలుసుకోలేని వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారని, వారందరికీ ఒకటే గుణపాఠం,
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా వైపు పేద ప్రజలు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి సూపర్ 6 పథకాలను కొంత మాత్రమే అమలు చేస్తున్నారని ఆరోపించారు. సిపిఐ శతవసంతాలు జరుపుకుంటున్న సందర్భంలో వేలాది మంది కార్మిక, కర్షక, విద్యార్థి, మహిళా మేధావులందరూ ఎర్రజెండా అధికారంలోకి రావాలని ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. శిక్షణ తరగతులు నవంబర్ నుంచి డిసెంబర్ 26 వరకు చైతన్యపరుస్తూ శిక్షణ కల్పిస్తూ ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురువయ్య, సిపిఐ మండల కార్యదర్శి వైఎస్ మణి తదితరులు పాల్గొన్నారు. పుత్తూరు పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర శివాలయంలో రాస్ మహిళా క్రాంతి పొదుపు సంఘాల సభ్యుల నడుమ అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ప్రమీల హాజరై పూజలు నిర్వహించి మాట్లాడుతూ రాస్ ద్వారా మహిళలకు చేపడుతున్న సేవా కార్యక్రమాల గురించి తెలిపారు. మహిళా సాధికారతపై, ఆర్థిక స్వావలంబనపై అందిస్తున్న శిక్షణలు అమోఘమని, మహిళల జీవనోపాధికై రాస్ నిర్వహించే వృత్తి శిక్షణ కార్యక్రమాలు ఆ కుటుంబాలకే భరోసాని, భక్తి పారవస్యంపై దీపారాధన యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను తెలియజేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, హాస్య నటుడు గౌతమ్ రాజు, బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇక వారికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాటు చేసి అనంతరం రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తుఫాను ప్రభావంతో తిరుమలలో ఏకధాటిగా వర్షం కురుస్తుంది. దీంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా కాలినడకన వెళ్లే భక్తులు వర్షం చలితో ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఘాట్ రోడ్లో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఆలయం ఆవరణలో నీటిని ఎప్పటికప్పుడు సిబ్బంది మోటార్లతో తోడుతున్నారు. తుఫాను ప్రభావంతో తిరుమలలో రద్దీ స్వల్పంగా తగ్గింది. వీటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తిరుపతిలో ఎన్టీఆర్ భరోసా భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, పాల్గొన్న కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే అధికారులు. శ్రీకాళహస్తి పంచాయతీరాజ్ అతిథి గృహంలో ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం. గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరణ. ఏర్పేడు ఐఐటిలో ఇండియన్ కన్స్ట్రక్షన్ లీన్ సెమినార్ను ప్రారంభించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పాల్గొన్న ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ, ఇతర ప్రముఖులు. చిత్తూరు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం. ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన కలెక్టర్ సునీత్ కుమార్. ఇవి ఇప్పటివరకున్న వీటూ న్యూస్. నమస్తే.